బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇవాళ సోమవారం ఆగస్టు 4 నుంచి ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో చండీ యాగం నిర్వహిస్తున్నారు. 15 మంది ఋత్వికులతో 3 రోజుల పాటు యాగం చేయనున్నారు. సోమవారం పుత్ర ఏకాదశి కావడంతో ఈ యాగం ప్రారంభిస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ తన సతీమణి శోభతో కలిసి అత్యంత నిష్ఠతో యాగం నిర్వహించనున్నారు. యాగం ప్రారంభం నుంచి ముగిసే వరకు కేసీఆర్ కటిక నేలపైనే నిద్రించనున్నట్లు సమాచారం. ఈ 3 రోజులు కేసీఆర్ ఉపవాస దీక్ష చేపట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుండటంతో వాటన్నిటి నుంచి విముక్తి కల్పించాలని, అనుకూల పరిస్థితులు రావాలని చండీ యాగం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సమావేశమయ్యారు. జగదీష్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్తో జగదీష్ రెడ్డి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో కేసీఆర్ సమావేశాలు కొనసాగుతున్నాయి. నిన్నటి ఆదివారం నుంచి ఫామ్ హౌస్లోనే మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. కాళేశ్వరం నివేదిక, ఈరోజు తెలంగాణ కేబినెట్ సమావేశం నేపథ్యంలో పార్టీ నేతలతో కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు. భవిష్యత్తు వ్యూహంపై కేసీఆర్తో బీఆర్ఎస్ నేతలు చర్చలు జరుపుతున్నారు. ఇంటి ఆడబిడ్డగా అన్ని కార్యక్రమంలో ముందుండే కవిత ఈసారి అసలు చండీ యాగానికి హాజరవుతారా లేదా అని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. కవిత కేసీఆర్ను కలవడం కుదరని పని. కానీ ఇతర నాయకులు కొందరు కవిత, జగదీష్ రెడ్డిల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తారని అంచనా వేస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.